రచయితల కృష్ణా జిల్లా రచయితల కేబిఎన్ కళాశాల ఈ సభలు ప్రతి దినం కూడా మనం ఎదుర్కొనే సమస్యలు అంటే తెలుగు మనం అధికార భాషగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఎలా చేయాలి, ఏ చర్యలు తీసుకోవాలి అని మంచి మంచి సూచనలు ఇవ్వడం జరిగింది. ఈరోజు న్యాయపాలనలో తెలుగు విషయం మీద సభ జరిగింది. తెలంగాణ హైకోర్టు చెందిన న్యాయమూర్తులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెందిన న్యాయమూర్తులు రావడం చాలా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ అమ్మ దగ్గరకు వచ్చిన భావన కలిగింది. అమ్మతో మాట్లాడుతున్న భావన కలుగుతుంది. అమ్మ ఒడిలో చేసిన భావన కలుగుతుంది. ఈ సమావేశంలో కూడా వేరే భాష నేర్చుకోవడానికి కాదు. ఇదే సమయంలో మాతృభాషను మనం గౌరవించుకుంటాం. మాతృభాషలో ధారణ నేర్చుకోవడానికి న్యాయం కూడా మాతృభాష జీవితానికి ఏం జరుగుతున్న అవగాహన వచ్చింది. వారికి కూడా ఒక అవగాహన ఉంటుంది. అమ్మగారి తీర్పులు కూడా ఉంటుంది. అందుకే నేను జస్టిస్ నవీన్ తెలంగాణ హైకోర్టు చరిత్రలోనే హైకోర్టు మొట్టమొదటిసారిగా తెలుగులో తీర్పు ఇవ్వడం జరిగింది. ఇవి మరింత కొనసాగాలని చాలా అద్భుతంగా ఉందండి. చాలా సంతోషం. 28-29 తారీఖుల్లో విజయవాడలో కేబిఎన్ కాలేజీలో 6వ ప్రపంచ తెలుగు రచయితల సమావేశాలు ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే భాష గురించి, భాషలో వస్తున్న మార్పుల గురించి, భాషకు కలుగుతున్న ప్రమాదం గురించి, భాషాభివృద్ధి ఎలా చేయాలి అన్న అనేక ఆలోచనలు ఈ 2 రోజులు ఇక్కడ జరిగాయి. అంటే అటు రాజకీయ నాయకులు, తర్వాత వచ్చేసి సైంటిఫిక్ రంగంలో ఉన్నవాళ్ళు, శాస్త్రీయ రంగంలో ఉన్నవారు, వీరందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అందరూ చెప్పింది ఏంటంటే ఫైనల్గా తెలుగు భాషను మనం పరిరక్షించుకోవాలి, తెలుగు భాషను వ్యాప్తి చేయాలి. ఇదే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. అంటే జాతీయ విద్యా విధానంలో కూడా 5వ తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు కూడా మాతృభాషలో బోధించాలి అన్నది చెప్పారు. ఎందుకంటే మాతృభాషలో బోధించడం వల్ల మూలాలు గట్టిపడతాయి. దాని మీద బ్రహ్మాండంగా ఇతర భాషలు నేర్చుకోవచ్చు. అందువల్ల 5-8 సంవత్సరాల వరకు కూడా ఈ విధంగా మాతృభాషలో బోధించడం ప్రాధాన్యమని, తర్వాత ప్రభుత్వం కూడా వారి జీవోలు కావచ్చు, లేకుంటే ఈవెన్ న్యాయస్థానాల్లో కూడా ఈ తెలుగు భాష ఉపయోగించాలి. దానివల్ల కక్షిదారులు ఎవరైతే ఉంటారో వారికి సులభంగా కోర్టులో ఏం జరుగుతుందన్నది కూడా వాళ్ళకి తెలుస్తుంది.